యూట్యూబ్ కమ్యూనిటీలో ఎవరైనా సరే పాకిస్తాన్ లాంటి కంట్రీ వెళ్తే చాలా వ్యూస్ వస్తాయి అండ్ సడన్ గ్రోత్ ఉంటది. ఈ రీజన్ బేస్ చేసుకొని మన వాళ్ళు అక్కడికి ట్రావెల్ చేయడానికి ఇష్టపడతారు. ఎంత రిస్క్ ఉన్నా సరే. నమస్కారం అండి. నా పేరు రవి. నేను జర్మనీలో బెర్లిన్ సిటీలో ఉంటాను. సో ఇవాళ న్యూస్‌లో చూశాను. మన తెలుగు యూట్యూబర్ బీఎస్‌వైని, ఆ తర్వాత నార్త్ ఇండియాలో ఇంకో యూట్యూబర్‌ని ఎన్ఐఏ వాళ్ళు అరెస్ట్ చేశారంట. సో ఇలాంటి సిట్యుయేషన్ ఎందుకు వస్తుందో దాని గురించి మాట్లాడదాము. ఇప్పుడు నేను జర్మనీలో ఉంటాను. సో మేము బయట వెళ్ళినప్పుడు పాకిస్తానీ పీపుల్ తోని ఇంటరాక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి? రెడ్ ఫ్లాగ్స్ ఎక్కడ ఉంటాయి? దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో జర్మనీ విషయానికి వస్తే ఇక్కడ చాలా ఇండియన్ సూపర్ మార్కెట్స్ అండ్ ఇండియన్ రెస్టారెంట్స్ పాకిస్తాన్ వాళ్ళయే ఉంటాయి. కానీ వాళ్ళు రివీల్ చెయ్యరు. మనం వెళ్ళినప్పుడు మాత్రం మనతో చాలా ప్రేమగా మాట్లాడతారు. మనం ఎప్పుడైనా వాళ్ళని అడిగామనుకోండి, మీరు ఎక్కడి నుంచి అంటే పంజాబ్ అని చెప్తారు, కానీ పాకిస్తాన్ సైడ్ పంజాబ్ అని మాత్రం చెప్పరు. అండ్ వాళ్ళ మాట్లాడే విధానం కూడా చాలా ప్రేమగా మాట్లాడతారు. అండ్ వీలైతే డిస్కౌంట్ ఇస్తారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మళ్ళీ వస్తామని. ఇది ఒక రకం మనుషులు. వాళ్ళు వాళ్ళ ఐడెంటిటీని రివీల్ చేయరు. ఇంకో రకమైన పాకిస్తానీ పీపుల్ ఎలా ఉంటారంటే వాళ్ళు ఎదుటి మనిషి యాక్సెప్టెన్స్ కోరుకుంటారు. సో మనతో ఎంత ప్రేమగా ఉంటారంటే వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు మనకు అనిపిస్తుంది, అరే పాకిస్తానీ పీపుల్ మన ఇండియన్స్ కన్నా ఇంత మంచోళ్ళ. అలాంటి ఇంప్రెషన్ వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఈ స్టేట్మెంట్ తోని నేను అందరూ పాకిస్తానీస్ చెడ్డవాళ్ళని అనట్లేదు. మోస్ట్లీ టు సర్టెన్ ఎక్స్టెంట్ కొంచెం ఫేక్ ఉంటారని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ యూట్యూబర్స్ గానీ హిందీ ఎవరైనా చూడండి, పాకిస్తాన్ వెళ్ళిన వాళ్ళు చాలా పొగుడుతుంటారు పాకిస్తాన్ ని. అండ్ వాళ్ళు చెప్తుంటారు, ఇక్కడ మేము ఎక్కడ ఫుడ్ తిన్నా డబ్బులు తీసుకోవట్లేదు, అంత ఫ్రీగా ఇస్తున్నారు, వీళ్ళు ఎంత మంచి పీపుల్ అని ప్రొజెక్ట్ చేస్తారు. కానీ మీరు రియల్ గా ఆలోచించండి, ఫారిన్ నుంచి వచ్చిన ఒక మనిషికి అన్ని ఫ్రీ ఇస్తున్నారు, కానీ లోకల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎంత మందికి ఫ్రీగా ఇస్తారు? ఇక్కడనే మీరు చూడాలి, వాళ్ళు ఒక ఇమేజ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ ఇమేజ్ బిల్డింగ్ ప్రాసెస్ లో చాలా మంది యూట్యూబర్స్ తెలియకుండా తప్పులు చేసినట్టున్నారు. సో చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో బిఎస్వై చెప్పాడు తను పాకిస్తాన్ వెళ్ళాడని, వీడియోస్ అప్లోడ్ చేస్తాడని. సో ఈ టైంలో ఈ వీడియోస్ అప్లోడ్ చేసి తను ఇంకా కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడు. మేబీ అతను ఇంకొన్ని రోజులు ఆగాల్సింది ఉండే, లేదంటే ఆ వీడియోస్ అప్లోడ్ చేయాల్సింది లేకుండా. ఇది ఒక వర్జన్ అయితే, ఇంకో వర్జన్ ఏంటంటే మేబీ ఆయన నిజాయితీ పరుడేమో, తప్పేం చేయలేదు కాబట్టి ధైర్యంతో అప్లోడ్ చేసిండొచ్చు. మీడియా మాత్రం అతన్ని ఒక టెర్రరిస్ట్ లాగా ప్రొజెక్ట్ చేస్తున్నాయి. అది నాకు పర్సనల్లీ నచ్చలేదు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అయితే డెఫినెట్లీ దాని రిజల్ట్ మనకు తెలుస్తుంది కదా, అప్పటి వరకు ఆగాలి. అండ్ కొన్ని తమ్నేల్ చూశాను, ఆయన ఫేస్ పెట్టి పాకిస్తాన్ ఫ్లాగ్ పెట్టి ఇలా పెట్టారు. ఐ థింక్ ఇట్ ఈస్ రియల్లీ బ్యాడ్. సో అందుకోసమే చాలా మంది సోషల్ మీడియా మీద ట్రస్ట్ ఉండదు. ఇప్పుడు యంగ్ జనరేషన్ చూడండి, వాళ్ళు ఆల్రెడీ న్యూస్ ఛానల్ చూడడం బంద్ చేశారు. ఎందుకంటే న్యూస్ లో కూడా చాలా మట్టుకు ఫేక్ ఉంటది. అండ్ సోషల్ మీడియా ఇస్ ఆబ్వియస్లీ మోస్ట్లీ 90% ఫేకే ఉంటది. కాకపోతే ఇలా ఒక పర్సన్ ని టార్గెట్ చేయడం ఐ థింక్ అది కరెక్ట్ కాదు. సో అతను అరెస్ట్ చేశారు కాబట్టి ఆబ్వియస్లీ ఆయన దగ్గర ఉన్న అన్ని ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ వాళ్ళు సీజ్ చేస్తారు. సో ఇప్పుడు మీరే ఇమాజిన్ చేయండి, మీరు ఒక దేశం పోయారు అనుకోండి, ఇక్కడ మీ నంబర్ ఆబ్వియస్లీ చాలా మందికి ఇస్తారు. యాజ్ ఎ యూట్యూబర్ అందరికి సెకండరీ నంబర్ ఉంటుంది, ప్రైమరీ నంబర్ ఎవరు షేర్ చేయరు. సో ఆ సెకండరీ నంబర్ ఎంత మంది దగ్గర ఉందో అవన్నీ హిస్టరీ తీసి చూస్తారు. అండ్ ఈ ప్రాసెస్ లో మనం ఒక స్ట్రేంజర్ ని కలిసినప్పుడు మనకు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలియదు. సో అట్లా ఆయన నంబర్ ఏమైనా మిస్యూజ్ అయిందో, ఆ కమ్యూనికేషన్ ఏముందో అది ఇన్వెస్టిగేషన్ లోనే తెలుస్తుంది. సో కొన్నిసార్లు ఈ యూట్యూబర్స్ ఇట్లా ఫారిన్ పోయినప్పుడు వాళ్ళకి కొంతమంది గిఫ్ట్స్ ఇవ్వడం గానీ, లేదంటే ఈజీగా 5 స్టార్ హోటల్లో అప్గ్రేడ్స్ లాంటివి ఇవ్వడం జరుగుతుంది కామన్ గా. కానీ ఈ కేసులో అలాంటివి ఇచ్చి వాళ్ళని ఇంకా అట్రాక్ట్ చేయడానికి ట్రై చేసినట్టున్నారు. సో అందుకే యూట్యూబర్స్ ఎవరికైతే కొంచెం గ్రీడ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఇలాంటివి యాక్సెప్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ లో దొరికితే అది పెద్ద కేసు అవుతుంది. సో అందుకే యూట్యూబర్స్ ఎప్పుడైనా ఏదైనా ప్రోడక్ట్ ప్రమోట్ చేసినా అన్ని చూసుకొని చేయాలి. చాలా మంది ఈ బెట్టింగ్ ఇల్లీగల్ అని తెలిసి కూడా చాలా మంది ప్రమోట్ చేశారు. అన్ఫార్చునేట్లీ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇక ముందు ఎక్కువ అవుతాయి కానీ తగ్గవు. సో మనీకి మెయిన్ ప్రిఫరెన్స్ ఇచ్చి చాలా మంది ఇలాంటి తప్పులు చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఎన్ఆర్ఐ విషయానికి వస్తే ఇక్కడ మై ఇండియన్ కమ్యూనిటీ గ్రూప్స్ ఉంటాయి. దాంట్లో రెగ్యులర్ గా డిస్కషన్ నడుస్తుంది, లైక్ పాకిస్తానీ సూపర్ మార్కెట్స్ అండ్ రెస్టారెంట్స్ వెళ్ళొద్దు అని. జనాలు కూడా అలాంటి లిస్ట్ ఉంటే షేర్ చేస్తున్నారు. సో మేము కూడా, ఈవెన్ దో నాకు ఎదుటి మనిషిని డిస్క్రిమినేట్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు, కానీ సమ్ హౌ పాకిస్తాన్ విషయానికి వస్తే నేను కంఫర్టబుల్ లేను ఆ మనుషులతో మాట్లాడడం గానీ, ఇంటరాక్షన్. ఎవరన్నా రోడ్డు పైన కూడా నాకు ఫ్యూచర్ లో తను పాకిస్తాన్ అని చెప్తే మోస్ట్ లైక్లీ నేను అక్కడి నుంచి
వెళ్ళిపోవడానికే ఇష్టపడతాను. ఇండియన్స్ ఆల్రెడీ ఫారిన్ లో పాకిస్తానీ ప్రొడక్ట్స్ బైకాట్ చేస్తున్నారు. ఇప్పుడు అర్థమైతుంది మన గవర్నమెంట్ ఎందుకు పాకిస్తానీ క్రికెట్ ప్లేయర్స్ అండ్ మూవీ స్టార్స్ ని బ్యాన్ చేసిందో. వాళ్ళు ఇక్కడ సంపాదించిన డబ్బు అక్కడ ట్యాక్స్ కడతారు. ఇండైరెక్ట్లీ వాళ్ళ దేశానికే హెల్ప్ అవుతుంది. సో దీన్ని చాలా మంది మన మూవీ స్టార్స్ స్పోర్ట్స్ పాలిటిక్స్ సపరేట్ పెట్టాలి అనే ఒక స్ట్రేంజ్ రీజన్ చెప్పేవాళ్ళు. మీరు మంచి గమనిస్తే ఈ స్పోర్ట్స్ అండ్ పాలిటిక్స్ షుడ్ బి సపరేట్ అన్న స్టేట్మెంట్ పాకిస్తాన్ నుంచే స్టార్ట్ అయ్యింది. దాన్ని మన వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేశారు. సో పాకిస్తాన్ తో యుద్ధం అయినప్పటి నుంచి నేను ఇక్కడ లోకల్ జర్మన్ మీడియా న్యూస్ కూడా చదువుతున్నాను. సో రీసెంట్ గా ఒక ఆర్టికల్ చదివాను. దాంట్లో ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని ఉండే. నాకు అది చూసినప్పుడు బాగా కోపం వచ్చింది. ఎందుకు ఇక్కడ గవర్నమెంట్ గానీ మీడియా అవుట్లెట్స్ ప్రో పాకిస్తాన్ ఉన్నాయో అర్థం కాలేదు. కానీ రీసెంట్ గా జయశంకర్ వచ్చినప్పుడు మాత్రము జర్మన్ గవర్నమెంట్ కొంచెం మన ఫేవర్ లో ఉన్నట్టే మాట్లాడింది. బట్ వీళ్ళు ఎవరు ఫేవర్ లో ఉన్నారో అది మనకు ఇర్రిలవెంట్. కానీ వరల్డ్ లో ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తారు కదా, సంహౌ ఎందుకో ఎక్కువ కంట్రీస్ టువర్డ్స్ పాకిస్తాన్ ఉన్నట్టే అనిపిస్తుంది. సో ఈ ఇన్సిడెంట్ తర్వాత జనాలు కొంచెం కేర్ఫుల్ గా ఉంటారని అనుకుందాం. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఏమైనా కమెంట్స్ ఉంటే రాయండి, నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.